హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్కి సంబంధించి క్వశ్చన్స్ చూద్దామండి. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టు సమయము. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టు సమయము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 27 రోజులండి. చంద్రుడు వచ్చేసి భూమి చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? 27 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, రెండు కాంటూరు రేఖల మధ్య దూరము దీనిని తెలియజేస్తుంది. రెండు కాంటూరు రేఖల మధ్య దూరము దేనిని తెలియజేస్తుంది అనేసి ఇచ్చారండి. సో దేన్ని తెలియజేస్తుంది? ఎత్తులలో వ్యత్యాసం అండి. మనకు రెండు కాంటూర్ రేఖల మధ్య దూరము దేనిని తెలియజేస్తుందంటే ఎత్తులలో ఉండేటటువంటి వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జీవావరణ నిల్వల చట్రంలో చేర్చబడినటువంటి బయో రిజర్వాయర్లు ఎన్ని? ప్రపంచ జీవావరణ నిల్వల చట్రంలో చేర్చబడిన బయో రిజర్వాయర్లు మొత్తం ఎన్ని ఉన్నాయండి? 10 రిజర్వాయర్లు అయితే ఉన్నాయండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేలలోని తేమను పట్టి ఉంచే మృత్తికా సంరక్షణ పద్ధతి ఏది? ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే టెర్రస్ ఫార్మింగ్, మల్చింగ్, నెక్స్ట్ వచ్చేసి షెల్టర్ బెల్స్, ర్యాక్ డామ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు 8th క్లాస్లో ఉంటుందండి. 8th క్లాస్ న్యూ సిలబస్లో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మల్చింగ్ అండి. మల్చింగ్ నేలలోని తేమను పట్టి ఉంచేటటువంటి మృత్తికా సంరక్షణ పద్ధతిని ఏమంటాము? మల్చింగ్ అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. మనకు రాజస్థాను, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే త్రిపుర అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిల్లో ఒక రాష్ట్రం గుండా మనకు కర్కట రేఖ ప్రయాణించదండి. ఆ రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా అండి. ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం ఏది అనేసి ఇచ్చారు. సో హిమాలయ భాగం ఏంటండి? కుమయూన్ హిమాలయాలండి. కుమయూన్ హిమాలయాలు. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయ భూభాగం ఏది? కుమయూన్ హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ విక్షోభాలు ఇక్కడి నుండి వస్తాయి. పశ్చిమ విక్షోభాలు అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేసి అడుగుతున్నారండి. మనకి ఇవి వచ్చేసి మధ్యధరా సముద్రం నుంచి అండి. మధ్యధరా సముద్రం నుంచి అయితే వస్తాయి. పశ్చిమ విక్షోభాలు వచ్చేసి ఎక్కడి నుంచి వస్తాయి? మధ్యధరా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నటువంటి నది ఏది అనేసి ఇచ్చారండి. పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నటువంటి నది ఆన్సర్ వచ్చేసి నర్మదా నది అండి. నర్మదా నది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ పోలీస్ విధి కానిది ఏది అనేసి అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ రద్దీ క్రమబద్ధీకరణ, ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయటం, రహదారి వినియోగం పైన అవగాహన కల్పించడం, అలాగే క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం. సో వీటిల్లో మనకు వచ్చేసి ట్రాఫిక్ పోలీసుల విధి కానిది అడిగారు. సో రద్దీని క్రమబద్ధీకరించడం ట్రాఫిక్ పోలీసుల విధి. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం పోలీసుల పని అండి, ట్రాఫిక్ పోలీసుల పని కాదు. సో రహదారి వినియోగం పైన అవగాహన కల్పించడం, అలాగే క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం కూడా ట్రాఫిక్ పోలీసుల విధి. సో ఇక్కడ కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం. మన రాష్ట్రంలో రైతు బజార్లను ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారండి? 1999. 1999లో రైతు బజార్లు అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువలలోనూ చేపలను పెంచడాన్ని ఏమంటారు? సో ఇవి ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులు కాలువలలో చేపలను పెంచడాన్ని ఏమంటారండి? చేపలను పెంచడాన్ని పిసికల్చర్ అనేసి చెప్తాము. పిసికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సహజ నూలు కానిది ఏది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఉన్ని, పట్టు, రేయాను, నార అనేసి ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఉన్ని వచ్చేసి మనకు గొర్రెల నుంచి, పట్టు వచ్చేసి పట్టుకాయల నుంచి, నార వచ్చేసి జనపనార నుంచి మనకు వస్తుంది. సో ఇవన్నీ మనకు సహజ నూలు దారాలు. కానిది ఏదండి? రేయాన్. సో ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకొనబడని వారు ఎవరు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 7 సంవత్సరాల పైబడిన వారు, అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి 0 నుంచి 6 సంవత్సరాలు, ఆప్షన్ 3 వచ్చేసి 14 సంవత్సరాల పైబడిన వారు, ఆప్షన్ 4 వచ్చేసి 0 నుంచి 14 సంవత్సరాలు అనేసి ఇచ్చారండి. సో అక్షరాస్యత శాతాన్ని లెక్కించేటప్పుడు మనము ఎవరిని పరిగణలోనికి తీసుకోము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల వారిని మనము అక్షరాస్యులుగా గుర్తించాం. వాళ్ళకు వచ్చినప్పటికీ వాళ్ళను లెక్కలోనికి తీసుకోరనమాట. సో మిగిలిన 7 సంవత్సరాలు పైబడిన వారు కానీ 14 సంవత్సరాలు పైబడిన వారు, అలాగే 0 to 14 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇది కూడా మనకు వస్తుందండి. సో కానిది ఏంటి? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది ఏది? వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది అనేసి అడిగారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ వైద్య సదుపాయాలు, వేతనంతో కూడిన సెలవులు, అలాగే శ్రమ దోపిడీ, ఉద్యోగ భద్రత అనేసి ఇవ్వడం జరిగింది. సో కానిది, వీటి యొక్క లక్షణం కానిది ఏంటండి? ఆప్షన్ 3 శ్రమ దోపిడీ అండి. సో వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణాలు ఏవి? వైద్య సదుపాయాలను కల్పించడము, అలాగే వేతనంతో కూడిన సెలవులు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించడం, ఇవన్నీ కూడా మనకు వ్యవస్థీకృత లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారము వలస వెళ్ళిన వారు. సో మనకు 2001 జనాభా లెక్కల ప్రకారము ఎంతమంది వలస వెళ్ళారు అనేసి ఇచ్చారండి. సో దాదాపు 307 మిలియన్ల మంది అయితే వలసలు అయితే వెళ్ళడం జరిగిందండి. 307 మిలియన్లండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసినటువంటి ప్రామాణిక క్యాలరీలు. పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసినటువంటి ప్రామాణిక క్యాలరీలు ఎంత అండి? 2100 అండి. 2100 క్యాలరీలు. పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసినటువంటి ప్రామాణిక క్యాలరీలు ఎంత? 2100. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నటువంటి మొదటి రాష్ట్రం. సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి మనకు ఏదండి? సిక్కిం. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భారతీయ బహుళ జాతి సంస్థ కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ 1 వచ్చేసి ఇన్ఫోసిస్, తర్వాత ఫోర్డ్ మోటార్స్, రాన్ బాక్సీ, ఏషియన్ పెయింట్స్ అనేసి ఇచ్చారు. వీటిల్లో భారతీయ బహుళ జాతి సంస్థ కానిది ఏది అంటే ఏంటిదండి? ఫోర్డ్ మోటార్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సమృద్ధిగా లభించేటటువంటి ఉత్పత్తి కారకం ఏది అనేసి ఇచ్చారు. సో మనకు సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకాలు చూసుకున్నట్లయితే ఆప్షన్స్లో ఫస్ట్ది భూమి, ఆప్షన్ 2 శ్రమ, ఆప్షన్ 3 మూలధనము, ఆప్షన్ 4 వ్యవస్థాపన అని ఇచ్చారు. సో శ్రమ అండి. భారతదేశంలో సమృద్ధిగా లభించేటటువంటి ఉత్పత్తి కారకం ఏది? శ్రమ అంటే లేబర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బెలూమ్ గుహలు ఇచ్చట కలవు అనేసి ఇచ్చారండి. మనకు
బెలూమ్ గుహలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేస్తూ ఉండండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్నూలు అండి. బెలూమ్ గుహలు మనకి ఎక్కడ ఉన్నాయి? కర్నూలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు చిలక అని పిలువబడిన పర్షియన్ కవి ఎవరు? భారతదేశపు చిలక అని పిలువబడినటువంటి పర్షియన్ కవి అండి. పర్షియన్ కవి ఎవరు? అమీర్ ఖుస్రో అండి. అమీర్ ఖుస్రో. భారతదేశపు చిలక అని పిలువబడిన పర్షియన్ కవి అమీర్ ఖుస్రో. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ తన రాజ్యాన్ని ఇన్ని సుభాలుగా విభజించాడు. అక్బర్ వచ్చేసి తన రాజ్యాన్ని సుభాలుగా అయితే విభజించడం జరిగింది కదా. సో అయితే ఎన్ని సుభాలుగా విభజించాడు అనేసి ఇచ్చారండి. సో మొత్తం వచ్చేసి 15 సుభాలుగా అయితే విభజించారు. అక్బర్ తన రాజ్యాన్ని ఇన్ని సుభాలుగా విభజించారు అనేసి ఇచ్చారు. అవి వచ్చేసి 15 సుభాలుగా అండి. నెక్స్ట్ క్వశ్చన్, టిప్పు సుల్తాన్ రాజధాని ఏది? టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీరంగపట్నం అండి. టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని వచ్చేసి శ్రీరంగపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, నిజ్, రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలోని పద్ధతులు. మనకు చాలా క్వశ్చన్స్ వచ్చేసి 8th క్లాస్ నుంచి అడుగుతున్నారండి. 8th వచ్చేసి మనకు న్యూ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. సో దాంట్లో భాగంగా 8th క్లాస్ అలాగే 9th రిలేటెడ్ ఎక్కువగా అయితే ఉన్నాయండి. నిజ్, రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలోని పద్ధతులు. నిజ్, రైతీ అనేవి 2 పద్ధతులు అండి. అవి దేంట్లో? నీలి మందు సాగులో ఉండేటటువంటి పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం. సోంగ్రామ్ సంగ్మా రెవల్యూషన్ అక్కర్డ్ ఇన్ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగినటువంటి రాష్ట్రం వచ్చేసి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దం చివర ఫ్రాన్స్లోని కూలీన వర్గము ఈ ఎస్టేట్కి చెందినవారు. 18వ శతాబ్దం చివరి ఫ్రాన్స్లోని కూలీన వర్గం వచ్చేసి మనకు ఈ ఎస్టేట్కి చెందినవారు అనేసి ఇచ్చారు. సో వీళ్ళు వచ్చేసి 2వ ఎస్టేట్కి చెందినవారండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రపంచ శాంతి పరిరక్షణ, అలాగే మానవ హక్కులను కాపాడటం, ఆప్షన్ 3 సామాజిక ప్రగతిని ప్రోత్సహించుట, ఆప్షన్ 4 పర్యావరణ పరిరక్షణ అనేసి ఇవ్వడం జరిగింది. సో వీటిల్లో ఐక్యరాజ్య సమితి యొక్క మౌలిక లక్ష్యం కానిది వచ్చేసి పర్యావరణ పరిరక్షణ అండి. ఐక్యరాజ్య సమితి యొక్క మౌలిక లక్ష్యాలను చూసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుంది? మనకు ప్రపంచ శాంతి పరిరక్షణను చూడడం, అలాగే మానవ హక్కులను కాపాడటం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి మౌలిక లక్ష్యాలండి. కానీ ఇది వచ్చేసి పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ మహిళలు ఓటు హక్కును పొందిన సంవత్సరం. బ్రిటిష్ మహిళలకండి ఓటు హక్కును ఎప్పుడు ఇచ్చారు? 1918 అండి. 1918లో బ్రిటిష్ మహిళలకైతే ఓటు హక్కును కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎనేబిలింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందిన వారు ఎవరు? ఎనేబిలింగ్ యాక్ట్ అండి. ఎనేబిలింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది లెనిన్, ఆప్షన్ 2 హిట్లర్, ఆప్షన్ 3 ముస్సోలిని, ఆప్షన్ 4 స్టాలిన్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిట్లర్ అండి. ఎనేబిలింగ్ యాక్ట్, ఎనేబిలింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందిన వారు ఎవరు? హిట్లర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు ఎన్ని అనేసి ఇచ్చారండి. మనకు ఫస్ట్ ఐక్యరాజ్య సమితి అయితే ఏర్పడింది కదా. సో ఆ టైంలో ఎంతమంది సభ్యులుగా దేశాలు, ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయనేసి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 54 అండి. 54. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు ఎన్ని? మొత్తం 54 దేశాలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, ఇండియాలో టెలికాం విప్లవంను ఆరంభించిన వారు ఎవరు? ఇండియాలో టెలికాం విప్లవం అండి.
టెలికాం విప్లవంను ఆరంభించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజీవ్ గాంధీ అండి. రాజీవ్ గాంధీ ఇండియాలో టెలికాం విప్లవం అండి. టెలికాం విప్లవంను ఆరంభించిన వారు రాజీవ్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు? సంస్థానాలను విలీనం చేయటంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్రను పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు సంపద, ఆప్షన్ 2 రవాణా, ఆప్షన్ 3 చట్టాలు, ఆప్షన్ 4 విద్య అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు విద్య అండి. మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది మనకు ప్రధాన పాత్ర వహిస్తుంది. ఏది వహిస్తుందండి? విద్య. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ శ్రీవాద మాతామహి అని కీర్తించబడిన వారు ఎవరు? భారతీయ శ్రీవాద మాతామహి అనేసి ఎవరిని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఎవరిని పిలుస్తారు అంటే సావిత్రిబాయి పూలేనండి. సావిత్రిబాయి పూలే భారతీయ శ్రీవాద మాతామహి అండి అని కీర్తించబడిన వారు వచ్చేసి సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టము రూపొందించబడిన సంవత్సరము. షెడ్యూల్ కులాలు అలాగే షెడ్యూల్ తెగలకు సంబంధించి అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించబడిన సంవత్సరం వచ్చేసి 1989 అండి. 1989. నెక్స్ట్ క్వశ్చన్, దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది ఏది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఒకే న్యాయ వ్యవస్థ, ఆప్షన్ 2 మౌలిక చట్టాలలో సారూప్యత, ఆప్షన్ 3 అఖిల భారత సివిల్ సర్వీసులు, ఆప్షన్ 4 రిజర్వేషన్లు అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది ఏంటండి? రిజర్వేషన్లు. దీంట్లో వచ్చేసి మనకు ఎటువంటి రిజర్వేషన్లు అనేటివి ఉండవండి. ఎవరైనా సరే ఒకటే అనమాట. ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది, అఖిల భారత సివిల్ సర్వీసులు, మౌలిక చట్టాలలో సారూప్యత అందరికీ ఒకే విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? రిజర్వేషన్లు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం. రాజ్యాంగ పరిషత్ వచ్చేసి రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందండి? 1949 అండి. 1949వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయటాన్ని ఏమంటారు? ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేసేదాన్ని ఏమంటారండి? లౌకికవాదం. లౌకికవాదం. ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేస్తే ఏమంటాము? లౌకికవాదం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలు దీనిని బట్టి గౌరవింపబడాలనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది రంగు, ఆప్షన్ 2 విద్య, ఆప్షన్ 3 వ్యక్తిత్వము, ఆప్షన్ 4 మతము అనేసి ఇచ్చారు. సో దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 3 అండి, వ్యక్తిత్వము. ప్రజలు వచ్చేసి దీనిని బట్టి గౌరవింపబడాలనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ యొక్క జూనియర్ యొక్క కళ వచ్చేసి వ్యక్తిత్వం. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవింపబడాలి అనేది ఇతని యొక్క ఆశయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి, ఆప్షన్ 2 దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండటము, ఆప్షన్ 3 ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి, ఆప్షన్ 4 క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి అనేసి ఇచ్చారు. సో ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది ఏది అంటే
దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండుట అనేది లేదండి. ఇక్కడ మనకు ప్రజాస్వామ్య ఎన్నికలంటే ఏముండాలి, ప్రతి ఒక్కరు కూడా ఎంపిక చేసుకునే విధంగా ఉండాలి. అలాగే ఎన్నికలు వచ్చేసి స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి. ఎన్నికలు క్రమం తప్పకుండా కూడా నిర్వహించాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ప్రజాస్వామ్య ఎన్నికలకు సంబంధించినవి. ఇక్కడ పరిస్థితుల్లో లేనిది అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం. స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్ అండి. రాజస్థాన్. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. హిందూ వారసత్వ సవరణ చట్టం అండి. సవరణ చట్టము అమల్లోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడు వచ్చిందండి? ఇది 2005. హిందూ వారసత్వ చట్టము అమల్లోకి వచ్చిన సంవత్సరం వచ్చేసి 2005. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమ ఏది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఎరువులు, ఆప్షన్ 2 ఆస్బెస్టాస్, ఆప్షన్ 3 ఫిష్ బ్రేకింగ్, ఆప్షన్ 4 పెట్రో రసాయనాలు అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నది ఏదండి? షిప్ బ్రేకింగ్ అండి. షిప్ బ్రేకింగ్. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రమాదకరమైన పరిశ్రమ ఏది అంటే షిప్ బ్రేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజోదారోలోని గొప్ప స్నానవాటికను వీరు ఉపయోగించేవారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది రాజకుటుంబీకులు, ఆప్షన్ 2 సైనికులు, ఆప్షన్ 3 ప్రజలందరూ, ఆప్షన్ 4 మహిళలందరూ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజలందరూ అండి. మొహంజోదారోలోని గొప్ప స్నాన వాటికలను వీరు ఉపయోగించారు. ఎవరు ఉపయోగించేవారు? ప్రజలందరూ కూడా ఉపయోగించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరు? దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరండి? కబీర్ అండి. కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, దేవుని సన్నిధిని చేరుకోవటానికి చైతన్య మహాప్రభు బోధించినటువంటి మార్గాలలో ఇది ఒకటి కాదు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ప్రేమ, ఆప్షన్ 2 భక్తి, ఆప్షన్ 3 గానము, ఆప్షన్ 4 బ్రహ్మచర్యము అనేసి ఇవ్వడం జరిగింది. సో దేని వలన దేవుని సన్నిధిని చేరుకోవటానికి చైతన్య మహాప్రభు బోధించినటువంటి మార్గాలు ఏవి అంటే ప్రేమ, భక్తి, గానం అండి. సో మార్గాల్లో ఒకటి కానిది ఏదంటే బ్రహ్మచర్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బ్రహ్మచర్యం అండి. బ్రహ్మచర్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఇతను తన శాసనాలన్నింటిలోనూ బ్రహ్మీ లిపిని ఉపయోగించాడు. సో బ్రహ్మీ లిపిని ఉపయోగించింది ఎవరండి? అశోకుడు అండి. ఇంతకుముందు వచ్చేసి అశోకుడు శాసనాలన్నీ ఏ లిపిలో ఉండేటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంత రివర్స్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇతను తన శాసనాలన్నింటిలోనూ బ్రహ్మీ లిపిని ఉపయోగించాడనేసి ఇచ్చారు. ఎవరు అంటే అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, మగధ రాజ్య మొదటి రాజు ఎవరు? మగధ రాజ్య మొదటి రాజు అండి. మగధ రాజ్య మొదటి రాజు ఎవరు? బింబిసారుడు. బింబిసారుడు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది ఏది అనేసి అడిగారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి, ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు, లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి, ఆశయాలు వచ్చేసి విద్యలో దిశానిర్దేశం చేస్తాయి అనేసి ఇవ్వడం జరిగింది. సో వాస్తవం కానిది ఏది అండి? వీటిల్లో వాస్తవం కానిది వచ్చేసి మనకు లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి అనేది కరెక్ట్ కాదండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశము ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు. ఇది ఈ క్రింది అభ్యాసన లక్షణానికి సంబంధించింది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి గుర్తు తెచ్చుకొనుట, అవగాహన చేసుకొనుట, అనువర్తించటము, విశ్లేషించటం అనేసి ఇచ్చారండి. ఇక్కడ రవాణా విద్యను నేర్చుకొని అతను తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు అనమాట. సో ఇది ఏ అభ్యాసన లక్షణానికి సంబంధించిందండి? అనువర్తించడం అంటే వినియోగించటం అండి, వినియోగించడం, అనువర్తించటం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారము ఈ స్థాయిలో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు. ఇది మనకు 2005 NCF 2005 ప్రకారం వచ్చేసి మనకు ఏ స్థాయిలో పౌరనీతికి శాస్త్రానికి బదులుగా వీళ్ళు వచ్చేసి రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని చెప్పారండి. ప్రాథమికోన్నత స్థాయి అండి, ప్రాథమికోన్నత స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి భారతదేశ పటాన్ని పరిశీలించి గోదావరి నది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో తెలియజేశాడు. ఇది ఈ పట నైపుణ్యంలోనిది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి పటాన్ని గీయుట అనేసి ఇచ్చారు, కాదు. పటాన్ని చదువుట అనేసి ఇచ్చారు. నెక్స్ట్ పటాన్ని గుర్తించడం అనేసి ఇచ్చారు. ఇక్కడైతే గుర్తించట్లేదు, తెలియజేస్తున్నాడు అనమాట. సో పటంలో దిక్కులను గుర్తించుట అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, పటాన్ని చదవటం అనమాట. పటాన్ని పరిశీలించి గోదావరి నది వచ్చేసి ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో తెలియజేస్తున్నాడు. సో ఇది ఏ పఠన నైపుణ్యము? పటాన్ని చదువుట. నెక్స్ట్ క్వశ్చన్, మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. సో మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1952-53 అండి. 1952 నుంచి 53వ సంవత్సరంలో మనకు మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశం ఏది అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు ఏ అంశాలు వస్తాయండి? సాంఘిక శాస్త్రం అంటే సామాజిక శాస్త్రం ఉంటుంది, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం ఉంటుంది. భౌతిక శాస్త్రం అంటే సైన్స్కి సంబంధించిందండి, సాంఘిక శాస్త్రం కాదనమాట. సో కాబట్టి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4, భౌతిక శాస్త్రం అనేది సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశము. నెక్స్ట్ క్వశ్చన్, జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి ఏది అనేది ఇచ్చారండి. జీవిస్తూ నేర్చుకోవాలి, అలాగే పని చేస్తూ కూడా మనం నేర్చుకోవాలన్నమాట అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి వచ్చేసి ప్రకల్పన పద్ధతి అండి, ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ NCERT స్థాపించబడిన సంవత్సరం అండి. NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండి. అబ్రివేషన్ అడిగినట్లయితే మనకు NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అలాగే తెలుగులో అయితే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అండి, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. సో ఇది మనకు ఏ సంవత్సరంలో ప్రారంభించారండి? 1961 అండి. NCERT ఎప్పుడు స్థాపించబడింది? 1961. నెక్స్ట్ క్వశ్చన్, మ్యూజ్ అనగా అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసి విద్యాదేవత, ఆప్షన్ 2 ఆలయము, ఆప్షన్ 3 ప్రయోగశాల, ఆప్షన్ 4 మాతృకళలు అనేసి ఇచ్చారు. మ్యూజ్ అంటే అర్థం ఏంటండి? విద్యాదేవత. మ్యూజ్ అనగా విద్యాదేవత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది పార్కు, ఆప్షన్ 2 రేడియో స్టేషను, ఆప్షన్ 3 మ్యూజియము, ఆప్షన్ 4 పరిశ్రమ అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు ఆర్థిక ప్రాముఖ్యత ఎక్కువగా గల వనరు ఏదండి? పరిశ్రమలండి, పరిశ్రమలు. నెక్స్ట్ క్వశ్చన్, భారం లేని అభ్యాసనంను సూచించిన వారు ఎవరు? భారం లేని అభ్యాసనాన్ని సూచించిన వారు ఎవరండి? యశ్పాల్ కమిటీ. భారం లేని విద్యను కానీ భారం లేని అభ్యాసనాన్ని కానీ సూచించింది ఎవరు? యశ్పాల్ కమిటీ.
నెక్స్ట్ క్వశ్చన్, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనంకు సంబంధించినవి అనేసి ఇచ్చారండి. సో మనకు వార్షిక పరీక్షలు కానివ్వండి, త్రైమాసిక అలాగే అర్ధ సంవత్సరం పరీక్షలు ఇవన్నీ మనకు ఏ మూల్యాంకనం కిందికి వస్తాయి? సంగ్రహణ మూల్యాంకన పద్ధతి కింద. సంగ్రహణ మూల్యాంకనాన్ని ఏమని పిలుస్తాము? సంకలనాత్మక మూల్యాంకనం అనేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భూ అక్షం యొక్క 2 చివరలను ఇలా అంటారు. భూ అక్షం యొక్క 2 చివరలను ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఏమని పిలుస్తారు? ధ్రువాలు అనేసి పిలుస్తారండి. భూ అక్షం యొక్క 2 చివరలను ధ్రువాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒప్పందపు వ్యవసాయంలో భాగస్థులు ఎవరు? ఒప్పందపు వ్యవసాయంలో భాగస్థులుగా ఎవరుంటారండి? రైతులు మరియు కంపెనీలు. ఒప్పంద వ్యవసాయంలో భాగస్థులు ఎవరు? రైతులు అలాగే కంపెనీలు. నెక్స్ట్ క్వశ్చన్, వజ్జీ మహాజనపదం యొక్క ప్రభుత్వ విధానం ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ మనకు ఫస్ట్ నిరంకుశ పాలన, ఆప్షన్ 2 అరాచక ప్రభుత్వము, ఆప్షన్ 3 రాచరిక పాలన, ఆప్షన్ 4 గణరాజ్యం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వజ్జీ మహాజనపదం యొక్క ప్రభుత్వ విధానం ఎలా ఉండేది మనకు చూసుకున్నట్లయితే గణరాజ్యం అండి, గణరాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, రాకాసి గూళ్ళు అనేవి ఏంటివి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ దేవాలయాలు, సమాధులు, స్తూపాలు, విహారాలు అనేసి ఇచ్చారు. రాకాసి గూళ్ళు అని వేటిని పిలుస్తారండి? సమాధులనండి, సమాధులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్వార్ల చేత అల్లబడి పాడబడిన పద్యమాలికలు. ఆల్వార్ల చేత అల్లబడి అలాగే పాడబడినటువంటి పద్యమాలికలను ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి పాశురాళ్ళు అండి, పాశురాళ్ళు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యం ఏది? సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యం అని దేన్ని పిలుస్తారండి? రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చేసి సముద్రంలో ప్రతిదినము నీటి మట్టం వచ్చేసి లయబద్ధంగా పెరుగుతూ తగ్గుతూ ఉండటాన్ని ఈ విధంగా పిలుస్తారు. సో ఏ విధంగా పిలుస్తారండి? పాటుపోట్లు అనేసి పిలుస్తారండి. సముద్రంలో ప్రతిదినము నీటి మట్టం వచ్చేసి లయబద్ధంగా పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని పాటుపోట్లు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం ఏది? పారిశ్రామిక విప్లవం వచ్చేసి మనకు ఎక్కడ ప్రారంభమైందండి? ఇంగ్లాండ్లో ప్రారంభమైందండి. పారిశ్రామిక విప్లవం వచ్చేసి ప్రారంభమైన దేశము ఇంగ్లాండ్ అండి, ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాజులుగా కీర్తించబడిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది విష్ణు కుండినలు, ఆప్షన్ 2 పల్లవులు, ఆప్షన్ 3 చోళులు, ఆప్షన్ 4 కాకతీయులు అనేసి ఇచ్చారు. వీరిలో ఆంధ్ర రాజులుగా కీర్తించబడిన వారు ఎవరు అంటే కాకతీయులు అండి, కాకతీయులు. ఆంధ్ర రాజులుగా కీర్తించబడిన వారు కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, జబ్స్త్ చిస్తును అక్బర్ ఆస్థానం నందలి ఈ మంత్రి ప్రవేశపెట్టారు. జబ్స్త్ అనేటటువంటి చిస్తును వచ్చేసి అక్బర్ యొక్క ఆస్థానం నందలి ఈ మంత్రి ప్రవేశపెట్టారు. ఆన్సర్ వచ్చేసి తోడర్మల్ అండి, తోడర్మల్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఓటు హక్కును పొందడానికి కనీస వయోపరిమితి. మన దేశంలో ఓటు హక్కును పొందడానికి కనీస వయోపరిమితి వచ్చేసి 18 సంవత్సరాలండి, 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, పల్నాటి వీరుల కథ రాసిన వారు ఎవరు? పల్నాటి వీరుల కథ రాసిన వారు ఎవరండి? శ్రీనాథుడు. చాలాసార్లు కూడా అడుగుతున్నారండి, పల్నాటి వీరుల కథ రచించినది ఎవరు అంటే శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు?
ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ 2 కొమర్రాజు లక్ష్మణరావు, ఆప్షన్ 3 నాయని వెంకటరంగారావు, ఆప్షన్ 4 రావిచెట్టు రంగారావు. సో ఆంధ్ర జనసంఘాన్ని అండి, ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం. ఇది కూడా మనకు రీసెంట్గా టెట్లో కూడా అడిగారండి, చాలాసార్లు అయితే అడుగుతున్నారు. క్విట్ ఇండియా ఉద్యమము ప్రారంభమైన సంవత్సరము 1942 అండి. క్విట్ ఇండియా వచ్చేసి మనకు ఎప్పుడు ప్రారంభమైనది 1942వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డిలకు దీనితో సంబంధం కలదు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది ఆంధ్ర మహిళా సభ, ఆప్షన్ 2 ఆంధ్ర సారస్వత సభ, ఆప్షన్ 3 ఆంధ్ర భాషా సంఘము, ఆప్షన్ 4 ఆంధ్ర మహాసభ అనేసి ఇచ్చారండి. సో మనకు వీరికి దేంతో సంబంధం ఉందండి, ఆంధ్ర మహాసభ అండి, ఆంధ్ర మహాసభ. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రానికి పూర్వమే వెట్టి చాకరిని నిర్మూలిస్తూ చట్టం చేసినటువంటి సంవత్సరం ఏది? స్వాతంత్రానికి పూర్వమే వెట్టి చాకరిని నిర్మూలిస్తూ చట్టము చేసిన సంవత్సరం వచ్చేసి ఎంతండి, 1927. వెట్టి చాకరిని ఎప్పుడు నిర్మూలించారు అంటే 1927వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం వచ్చేసి 1945 అండి. 1945వ సంవత్సరంలో మనకు ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని ఎవరండి? సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ క్వశ్చన్, అరకులోయలోని గిరిజనులు చేసే నృత్యం. అరకులోయలో గిరిజనులు చేసే నృత్యం ఏదండి? ధింస అండి, ధింస. నెక్స్ట్ క్వశ్చన్, పటాల సంకలనాన్ని ఇలా పిలుస్తారు. పటాల సంకలనాన్ని వచ్చేసి ఎలా పిలుస్తారండి? అట్లాస్. పటాల సంకలనాన్ని అట్లాస్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సంతాల్ ఆదివాసీల తిరుగుబాటు ఈ మధ్యకాలంలో జరిగింది. సంతాల్ ఆదివాసీల తిరుగుబాటు వచ్చేసి మనకు ఏ సంవత్సరంలో జరిగిందండి? 1855-56 మధ్యకాలంలో అండి. సంతాల్ ఆదివాసీల యొక్క తిరుగుబాటు మనకు 1855 నుంచి 56 మధ్యకాలంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు యొక్క జన్మస్థలం ఏది? అల్లూరి సీతారామరాజు యొక్క జన్మస్థలం వచ్చేసి మనకు పండ్రంగి అండి, పండ్రంగి. నెక్స్ట్ క్వశ్చన్, 2004వ సంవత్సరంలో 93 మంది పాఠశాల విద్యార్థులు మరణించిన అగ్ని ప్రమాదం ఈ ప్రదేశంలో జరిగింది. 2004వ సంవత్సరంలో వచ్చేసి మనకు ఒక పాఠశాలలో 93 మంది విద్యార్థులు అయితే మరణించారండి అగ్ని ప్రమాదం వల్ల. సో అది ఎక్కడ జరిగింది అనేసి అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి కుంభకోణం అండి, కుంభకోణం. నెక్స్ట్ క్వశ్చన్, బాల్య వివాహాల నిరోధక చట్టము చేయబడిన సంవత్సరం. బాల్య వివాహాల నిరోధ చట్టం చేయబడిన సంవత్సరం వచ్చేసి మనకు ఎంతండి? 2006వ సంవత్సరం అండి, 2006. బాల్య వివాహాల నిరోధన చట్టం చేయబడిన సంవత్సరం వచ్చేసి 2006. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హక్కు కింద బలవంతపు చాకరీలు నిషేధింపబడినవి. బలవంతపు చాకరీలు వచ్చేసి ఏ హక్కు కింద నిషేధించారు అనేసి వచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి పీడనాన్ని నిరోధించే హక్కు అండి. పీడనాన్ని నిరోధించే హక్కు కింద బలవంతపు చాకరీలు అనేటివి నిషేధించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఆవిరి యంత్ర ఆవిష్కర్త ఎవరు? ఆవిరి యంత్రాన్ని అండి, ఇక్కడ ఇన్వెంటర్ ఆఫ్ స్టీమ్ ఇంజన్ని కనిపెట్టినటువంటి అతను వచ్చేసి జేమ్స్ వాట్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తికి ఆర్థిక విషయాలపై సమాచారాన్ని, జ్ఞానాన్ని కల్పించే ప్రయత్నాన్ని ఏమంటారు అనేసి వచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆర్థిక అక్షరాస్యత,
అలాగే ఆప్షన్ 2 బుక్ కీపింగ్, ఆప్షన్ 3 బ్యాంకింగ్, ఆప్షన్ 4 అకౌంటింగ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే ఒక వ్యక్తికి ఆర్థిక విషయాలపైన సమాచారాన్ని అలాగే జ్ఞానాన్ని కల్పించే ప్రయత్నం చేస్తే దాన్ని ఏమంటాము? ఆర్థిక అక్షరాస్యత అండి. ఆర్థిక అక్షరాస్యత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి సహకార సంఘము ఈ దేశంలో ఏర్పాటైంది. ప్రపంచంలో తొలి సహకార సంఘం వచ్చేసి మనకు ఏ దేశంలో ప్రారంభమైందండి? ఇంగ్లాండ్లో అండి. ఇంగ్లాండ్లో. మనకు పారిశ్రామిక విప్లవం కూడా మనకు మొదట ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇంగ్లాండ్లోనే స్టార్ట్ అయింది. అలాగే తొలి సహకార సంఘం కూడా ఎక్కడ ఏర్పాటైంది అంటే ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పించేటటువంటి పరిశ్రమ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పరిశ్రమ అండి? వస్త్ర పరిశ్రమ అండి. వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో ఫస్ట్ ఎక్కువగా ఉపాధిని కల్పించే రంగం వచ్చేసి వ్యవసాయ రంగం అండి. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పించేటటువంటి పరిశ్రమ ఏది అంటే వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, సమశీతోష్ణ మండల గడ్డి భూములకు మరొక పేరు. సమశీతోష్ణ మండల గడ్డి భూములకు మరొక పేరు అని ఇచ్చారండి. సో ఏమని పిలుస్తారండి? స్టెప్పీలు అనేసి పిలుస్తారండి. స్టెప్పీలు. సమశీతోష్ణ మండలంలో గడ్డి భూములను వచ్చేసి స్టెప్పీలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు నీటి నుండి దాదాపుగా నిటారుగా లేచే రాతి తీరానికి గల పేరు ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ సముద్రపు తోరణాలు, ఆప్షన్ 2 పుట్టగొడుగు రాయి, ఆప్షన్ 3 సముద్ర భృగువు, ఆప్షన్ 4 ఇనెల్స్బర్గ్ అనేసి ఇచ్చారండి. సముద్రపు నీటి నుండి దాదాపుగా నిటారుగా లేచేటటువంటి రాతి తీరానికి గల పేరు సముద్రపు భృగువు అనేసి పిలుస్తారండి. సముద్ర భృగువు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాలలో ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏది? హిమాలయాల్లో ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి ఏదండి? హిమాద్రి అండి. హిమాద్రి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ పరమటి తీరం ప్రారంభమయ్యే స్థలం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ముంబై, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 కాలికట్, ఆప్షన్ 4 రాన్ ఆఫ్ కచ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు భారతదేశ పడమటి తీరం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే రాన్ ఆఫ్ కచ్ నుంచి అండి. రాన్ ఆఫ్ కచ్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వచ్చేసి శ్రామికులు వారి పూర్తి సామర్థ్యం కంటే తక్కువ పని చేయడాన్ని ఇలా అంటారు అని ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పూర్తి నిరుద్యోగము, ఆప్షన్ 2 అల్ప ఉద్యోగిత, ఆప్షన్ 3 వచ్చేసి ఋతువులను బట్టి ఉద్యోగిత అనేసి ఇచ్చారు, ఆప్షన్ 4 ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేసి ఇచ్చారు. సో శ్రామికులు వారి పూర్తి సామర్థ్యం కంటే తక్కువ పని చేయటాన్ని ఏమని పిలుస్తారండి? అల్ప ఉద్యోగిత అంటారండి. అల్ప ఉద్యోగిత అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి జనగణన ఈ సంవత్సరంలో జరిగింది. అంటే మనకు జనాభా లెక్కలు అయితే లెక్కిస్తూ ఉంటారు కదా, అది భారతదేశంలో ఫస్ట్ ఎప్పుడు జరిగింది అనేసి వచ్చారండి. ఎప్పుడు జరిగాయంటే 1872లో అండి. 1872వ సంవత్సరంలో నుంచే మనకు జనాభా గణన అయితే లెక్కించడం జరుగుతుంది. భారతదేశంలో మొదటి జనగణన ఈ సంవత్సరంలో జరిగింది 1872లో అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనగణన ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత అనేసి ఇచ్చారు. సో చదరపు కిలోమీటర్కి వచ్చేసి 382 అండి. 382 మంది. నెక్స్ట్ క్వశ్చన్, 2013లో శీతోష్ణ స్థితి మార్పుకి సంబంధించి IPCC సమావేశం జరిగిన ప్రదేశం ఏది అనేసి ఇచ్చారు. సో మనకు వచ్చేసి ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే వార్సాలో జరిగిందండి. వార్సా. ఇది 2013లో వచ్చేసి మనకు శీతోష్ణ స్థితికి మార్పుకు సంబంధించి IPCC సమావేశం వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది? వార్సాలో జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్,
లింగ నిష్పత్తి అంటే ఏంటి అనేసి ఇచ్చారు. సో లింగ నిష్పత్తి అని మనం దేనిని పిలుస్తామండి? లింగ నిష్పత్తి వచ్చేసి ఎలా మనం కౌంట్ చేస్తామంటే దేశంలోని జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీలను బట్టి మనకు లింగ నిష్పత్తి అనేది చేస్తారండి. దేశంలోని జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీలను బట్టి లింగ నిష్పత్తి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్డ్ మోటార్స్ కంపెనీ 1995లో వచ్చేసి భారతదేశంలో ఇక్కడ కర్మాగారాన్ని స్థాపించింది. ఇది వచ్చేసి మన దేశానికి సంబంధించినటువంటిది కాదండి ఈ కంపెనీ. సో మనకు 1995లో ఈ కంపెనీ భారతదేశంలోకి వచ్చి కర్మాగారాన్ని అయితే స్టార్ట్ చేసిందనమాట. సో ఎక్కడ అంటే చెన్నైలో అండి. చెన్నై ఫోర్డ్ మోటార్స్ కంపెనీ వచ్చేసి 1995లో భారతదేశంలో మనకు చెన్నైలో ఫస్ట్ స్టార్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రెండవ అతిపెద్ద నగరం ఏది అనేసి ఇచ్చారండి. ఇది వచ్చేసి 2011కి సంబంధించి. భారతదేశంలో రెండవ అతిపెద్ద నగరం ఏది అంటే ఢిల్లీ అండి. ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇరోమ్ షర్మిల ఈ రాష్ట్రానికి చెందినవారు అనేసి ఇచ్చారు. ఇరోమ్ షర్మిల అండి. ఇరోమ్ షర్మిల వచ్చేసి మనకు మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు. ఇరోమ్ షర్మిల వచ్చేసి మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్ భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అనేసి ఇచ్చారు. మనకు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు వచ్చేసి ఎలా ఉంటాయండి? క్రమంగా తగ్గుతూ ఉంటాయన్నమాట. అంటే భూమధ్య రేఖకు దగ్గరగా వస్తుంటే మనకు వచ్చేసి ఎక్కువగా వేడి అనేది ఉంటుందండి. ఇక్కడ ధృవాల వైపు వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది? మనకు క్రమంగా వేడి అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాగ్దత్త భూమిగా పిలువబడిన దేశం. వాగ్దత్త భూమిగా పిలువబడిన దేశం అండి. అంటే ప్రామిసైడ్ ల్యాండ్ అంట. సో ప్రామిసైడ్ ల్యాండ్గా పిలువబడిన దేశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాలస్తీనా అండి. పాలస్తీనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి SEZను విస్తరించగా అనేసి ఇచ్చారు. SEZ అంటే ఏంటండి? స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. నెక్స్ట్ క్వశ్చన్ 1929-30 కాలంలో ఆర్థిక మాంద్యం వలన ప్రభావితం కాని దేశం ఏది? 1929-30 అండి. 1929-30 కాలంలో ఆర్థిక మాంద్యం వలన ప్రభావితం కానటువంటి దేశం ఏది అంటే రష్యా అండి. రష్యా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైలెంట్ స్ప్రింగ్ పుస్తక రచయిత ఎవరు? సైలెంట్ స్ప్రింగ్ అండి. సైలెంట్ స్ప్రింగ్ పుస్తక రచయిత వచ్చేసి రాచెల్ కార్సన్ అండి. రాచెల్ కార్సన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాజీ పార్టీ స్థాపకుడు ఎవరు అనేసి అడిగారు. సో నాజీ పార్టీ స్థాపకుడు వచ్చేసి హిట్లర్ అండి. హిట్లర్. నాజీ పార్టీ స్థాపకుడు ఎవరు అంటే హిట్లర్. నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారి లోక్సభ ఎన్నికలు జరిగిన సంవత్సరం. మొదటిసారి లోక్సభ ఎన్నికలు మనకు ఎప్పుడు జరిగాయండి? 1951-52లో అండి. మొదటిసారి మనకు లోక్సభ ఎన్నికలు జరిగిన సంవత్సరం వచ్చేసి 1951-52. నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ మరియు సమానత్వం అనునవి వరుసగా ఈ రకమైన విలువలకు చెందుతాయి. సో ఇవి వచ్చేసి మనకు మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. మెథడాలజీ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అలాగే సమానత్వం అనేవి దేని గురించి తెలియజేస్తాయండి? సాంస్కృతిక విలువ అలాగే ప్రజాస్వామ్య విలువలను తెలియజేస్తాయండి. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ వచ్చేసి మనకు సాంస్కృతి విలువల గురించి తెలియజేస్తే సమానత్వం వచ్చేసి ప్రజాస్వామ్య విలువను తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్
నెక్స్ట్ వచ్చేసి పచ్చదనం పరిశుభ్రతపై కరపత్రము రూపొందించుట మరియు జాతీయ చిహ్నాలను గౌరవించుట అనునవి ఈ లక్ష్యాల స్పష్టీకరణలు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ పచ్చదనం పరిశుభ్రత పైన కరపత్రాలను రూపొందించడం అనేది మనకు వారి యొక్క ఆసక్తిని తెలియజేస్తుందండి. జాతీయ చిహ్నాలను గౌరవించుట అనేది వారి యొక్క వైఖరి గురించి తెలియజేస్తుందండి. ఆసక్తి, వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థి వివిధ దత్తాంశ వనరులు అనగా వార్తాపత్రికలు, పీరియాడికల్స్, ఇతర గ్రంథాలయ సామాగ్రి మొదలగు వాటిని ఉపయోగించి ఆల్బమ్స్ తయారు చేయగలుగుట అన్నది ఈ రకమైన లక్ష్యానికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ దేని కిందికి వస్తాయండి? ఇవన్నీ వచ్చేసి నైపుణ్యం కిందికి వస్తాయండి. నైపుణ్యం, ఒక విద్యార్థి వివిధ దత్తాంశ వనరులు అనగా వార్తాపత్రికలను, అలాగే పీరియాడికల్స్, ఇతర గ్రంథాలయ సామాగ్రి మొదలైన వాటిని ఉపయోగించి అతను ఒక ఆల్బమ్ తయారు చేస్తే దాన్ని ఏమంటామండి? నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 29(2)A కింద అధీకృతం చేసిన అకాడమిక్ సంస్థ విద్యా ప్రణాళిక రూపొందించినప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి అంశం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇంగ్లీష్లో క్వశ్చన్ చూసుకునే వాళ్ళు చూసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలకు అనుగుణంగా ఉండడం. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 29(2)A కింద అధీకృతం చేసిన అకాడమిక్ సంస్థ విద్యా ప్రణాళిక రూపొందించినప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశం ఏదంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి విలువలకు అనుగుణంగా ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఈ కింది సూచన చేసింది అనేసి ఇచ్చారండి. సో ఏ సూచనలు చేసిందో మనం ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి సాంఘిక శాస్త్ర పదం స్థానంలో సామాజిక శాస్త్రం అను పదాన్ని ఉపయోగించాలి అని ఉంది. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే సామాజిక శాస్త్రం పద స్థానంలో సాంఘిక శాస్త్రం అను పదం ఉపయోగించాలి. ఆప్షన్ 3 రాజనీతి శాస్త్రం పద స్థానంలో పౌరశాస్త్ర పదం ఉపయోగించాలి అనేసి ఉంది. ఆప్షన్ 4 వచ్చేసి పౌరశాస్త్రం పద స్థానంలో రాజనీతి శాస్త్రం పదం ఉపయోగించాలి అనేసి ఇచ్చారండి. మీకు ఇంతకుముందు సోషల్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పాను కదా, దాంట్లో కూడా మనల్ని ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారము ఏ సూచనను చేసింది అంటే ఏది చేసిందండి? పౌరశాస్త్ర పద స్థానంలో మనకు రాజనీతి శాస్త్ర పదాన్ని అయితే ఉపయోగించాలి అని చెప్పిందండి. పౌరశాస్త్రం పద స్థానంలో రాజనీతి శాస్త్ర పదం అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో ఏది సరి అయినది కాదు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే విద్యా ప్రణాళిక కోర్సు అధ్యాయానికి ఒక ఆధారాన్ని కలగజేస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక సిలబస్లో ఒక భాగము. ఆప్షన్ 3 వచ్చేసి బోధించడానికి అవసరమైన విషయాన్ని సిలబస్ కలిగి ఉంటుంది. ఆప్షన్ 4 విద్యా ఆశయాలను అమలు చేయడానికి విద్యా ప్రణాళిక ఒక యోజన అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ సరైనది కానిది ఏది అనేసి అడిగారండి. సరి అయినది కానిది ఏది అంటే ఆప్షన్ 2 అండి. విద్యా ప్రణాళిక సిలబస్లో ఒక భాగము అనేది తప్పండి. విద్యా ప్రణాళిక సిలబస్ అనేది మనకు సిలబస్ కోసమే మనం విద్యా ప్రణాళికను వేస్తామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యా ప్రణాళిక వచ్చేసి మనకు ఒక కోర్సును అధ్యయనం చేయడానికి ఆధారాన్ని కలగజేస్తుంది. అలాగే బోధించడానికి అవసరమైన విషయాన్ని సిలబస్ అనేది కలిగి ఉంటుంది. విద్యా ఆశయాలను అమలు చేయడానికి మనకు విద్యా ప్రణాళిక అనేది ఒక యోజన లాంటిది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులకు తలకోన జలపాతానికి క్షేత్ర పర్యటన నిర్వహించాడనమాట. ఇది ఈ రకమైన అభ్యాసన అనుభవానికి చెందింది అని ఇచ్చారు. సో ఇది ఏ అనుభవాన్ని చూపిస్తుందండి? క్షేత్ర పర్యటన అంటే వాళ్ళని జలపాతం దగ్గరికి తీసుకెళ్ళి చూపించడం. సో ఇది ప్రత్యక్ష అనుభవం అవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
భారరహిత అభ్యాసమును సిఫారసు చేసింది ఎవరు? భారరహిత అభ్యాసాన్ని సిఫారసు చేసింది యశ్పాల్ కమిటీ అండి. యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, భారం లేని విద్యను, ఇవన్నీ కూడా యశ్పాల్ కమిటీ కిందకే వస్తాయండి. భారరహిత అభ్యాసమును, ఇలా మనకు సెంటెన్స్ అనేది మారుస్తూ ఉంటారు. ఆన్సర్ అయితే గుర్తుపెట్టుకోండి. భారరహిత అభ్యాసనమును సిఫారసు చేసింది ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అభ్యాసనము, అన్వేషణ అభ్యాసనం అనే వరుసగా వీరికి సంబంధించినవి అనేసి ఇచ్చారు. సాంఘిక అభ్యాసనం అండి. సాంఘిక అభ్యాసనానికి సంబంధించింది ఎవరు? ఆల్బర్ట్ బండూరా. అన్వేషణ అభ్యాసానికి సంబంధించింది ఎవరు? జెరోమ్ బ్రూనర్ అండి. అన్వేషణ అభ్యాసనం అంటే జెరోమ్ బ్రూనరు, సాంఘిక అభ్యాసనము ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భాగస్వామ్య అభ్యాసన విధానం ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇంటి పనిని చేయట, ఆప్షన్ 2 అన్వేషణ ద్వారా అభ్యాసనం, ఆప్షన్ 3 ఏకాంత క్రీడ, ఆప్షన్ 4 టీవీ చూడడం అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్వేషణ ద్వారా అభ్యాసనం అండి. భాగస్వామ్య అభ్యాసన విధానం అంటే అన్వేషణ ద్వారా అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఏ చూసుకుంటే నికష, మాపనం అనేవి 2 పర్యాయ పదాలు. అలాగే నికషకు మాపనానికి మధ్య భేదం కలదు. నికష పని పూర్తయిన తర్వాత మాపనం తెర మీదకి వస్తుంది. మాపనం అనున్నది ఫలితాల సంఖ్యాపరమైన విలువల రూపంలో ఉంటుంది అనేసి ఇచ్చారు. సో ఏవి కరెక్ట్ అంటే ఇవి 2 బి అండ్ సి అనేది కరెక్ట్ అండి. నికష మాపనానికి మధ్య భేదం అయితే ఉంటుంది. అలాగే నికష వచ్చేసి పని పూర్తయిన తర్వాత మాపనం తెర మీదకు వస్తుందన్నమాట. మాపనం అనేది ఫలితాల యొక్క సంఖ్యాపరమైన విలువల రూపంలో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి బి అండ్ సి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గురుద్వారా ఇటుకల బట్టీలు వరుసగా ఏమవుతాయి అనేసి ఇచ్చారు. సో మనకు గురుద్వారా అనేది చారిత్రక వనరు అండి. గురుద్వారా అనేది మనకి ఏమవుతుంది? చారిత్రక వనరు. ఇటుకల బట్టీలు అనేది ఏమవుతుంది? ఆర్థిక వనరు. సో మీకైతే ఇవి తెలిసే ఉంటుంది కదా. ఎవరికైనా క్లియర్గా వీటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇస్తానండి. గురుద్వారా అనేది మనకు చారిత్రక ప్రదేశానికి సంబంధించింది కాబట్టి ఇది చారిత్రక వనరు అవుతుంది. ఇటుకల బట్టీలు అంటే మనం దాన్ని సంపాదన కోసం ఇటుకల బట్టీలు చేసుకుంటూ ఉంటారు కదా. సో అదేమవుతుంది? ఆర్థిక వనరుల కింద వస్తుంది. ఇవి వచ్చేసి మనకు సోషల్కి సంబంధించినటువంటి కంటెంట్, అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి